Hi friends, this is Ravi Vide. బాలీవుడ్ యాక్ట్రెస్ షెఫాలి జరీవాలా ఆవిడ నిన్ననే చనిపోవడం జరిగింది. అయితే ఆవిడ చనిపోవడానికి రీజన్ ఆవిడ వాడుతున్న యాంటీ ఏజింగ్ మెడిసిన్స్. ఆవిడ యాంటీ ఏజింగ్ అవ్వడం కోసం మొత్తం ప్రాణాన్ని కోల్పోయింది, చచ్చిపోయింది. కాబట్టి మీరు ఎవరు యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ వాడొద్దు అని చాలామంది గొంతు చించుకుని అసలు ఆవిడ ఏ యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ వాడుతుంది, దానికి నిజంగా కార్డియాక్ అరెస్ట్ అవుతుందా, దానివల్ల ప్రాణాలు పోతాయా, ఇవి ఏవీ తెలుసుకోకుండా జర్నలిజంకే మచ్చ తెచ్చేలాగా జనాలు ఇష్టం వచ్చినట్లు ఆ చనిపోయిన ఆవిడ వెనకాల పడి ఏడుస్తున్నారు. ఆవిడ అంటే తన ప్రాణం తనమే పోయేలాగా ఇలాంటివి చేసేసింది, ఏవేవో యాంటీ ఏజింగ్ మెడిసిన్ వాడేసింది అని అసలు కంప్లీట్ జీరో నాలెడ్జ్, కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆవిడ వాడిన ఆ యాంటీ ఏజింగ్ మెడికేషన్ ఏంటో తెలుసా? గ్లూటాథియాన్. సెలబ్రిటీస్ అందరూ వాడే ఈ మధ్యకాలంలో చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, చాలామంది వర్కింగ్ ఉమెన్, ఈవెన్ అందం మీద కొంత ధ్యాస ఉండి కొంత ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వాడే చాలా సాధారణమైన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని నార్మల్ గ్లూటాథియాన్. అది వాడినందుకు ఏదేదో వాడేసింది, యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ఏదో వాడేసింది, ఆ మెడిసిన్స్ ఏవో ఇంట్లో పెట్టేసింది. గ్లూటాథియాన్ సప్లిమెంట్, మెడిసిన్ కాదు. ఇట్స్ జస్ట్ ఏ సప్లిమెంట్. గ్లూటాథియాన్ మన బాడీలోనే తయారవుతుంది. సప్లిమెంట్ అంటే ఏంటి? మనం ఐదర్ ఆహారం రూపంలో తీసుకునే విధంగా కానీ, మన బాడీలోకి ఆ విధంగా వచ్చే పదార్థం కానీ, లేకపోతే మన బాడీ లోపలే ఆటోమేటిక్గా తయారయ్యేది కానీ, దానిని ఒకవేళ బాడీలో సఫిషియెంట్ అమౌంట్లో అది మనకి అందకపోతుంటే బయట నుంచి మనం సప్లిమెంటేషన్ చేస్తున్నాము. అంటే మనకు కావాల్సింది, మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సింది, లేకపోతే మన ఆహారంలో తీసుకోవాల్సింది సరిపడా లేదు కాబట్టి బయట నుంచి సరైన అమౌంట్లో సప్లిమెంటేషన్ చేయడం. అది దీనివల్ల జనాలు చచ్చిపోరు. బేసిక్ థింగ్ అండి ఇది. దీనివల్ల జనాలు చచ్చిపోవడం అనేది ఇంపాసిబుల్. మార్నింగ్ నుంచి ఎవడు పడితే వాడు ప్రతి ఒక్కడు మెడికల్ ఎక్స్పర్ట్ అయిపోయి ఆవిడ యాంటీ ఏజింగ్ మెడికేషన్ తీసుకుంటుంది. మన తెలుగులో కూడా వీడియోస్ చేస్తున్నారు జనాలు వరుస పెట్టి. యాంటీ ఏజింగ్ మెడికేషన్ తీసుకుంది, 45 నెలల వయసులో చనిపోయింది, కాబట్టి మీరు ఇలాంటి అందం గురించి ఏవో చేయకండి, అందం గురించి అవి చేయకండి, ఇవి చేయకండి. ఆవిడ అందం గురించి ఏమీ చేయలేదు. గ్లూటాథియాన్ అనేది స్కిన్ హెల్త్ కోసం తీసుకుంటారు, చాలామంది తీసుకుంటారు. నేను కూడా రికమెండ్ చేస్తుంటాను. స్కిన్ హెల్త్ కావాల్సినప్పుడు మీరు తీసుకోవచ్చు, అందువల్ల నష్టమే లేదు. ఇంకా చెప్పాలంటే దాని యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి. వయసు పెరిగే కొలది ఈ గ్లూటాథియాన్ తీసుకుంటే అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అది యాంటీ ఏజింగ్ సప్లిమెంట్. ఆ విషయం గుర్తుంచుకోండి, యాంటీ ఏజింగ్ సప్లిమెంట్. పొద్దున్నుంచి యాంటీ ఏజింగ్ ఏవో వాడేస్తున్నారు, గ్రోత్ హార్మోన్, పెప్టైడ్స్, అది ఇది అని జర్నలిస్టులు అప్పటికప్పుడు యాంటీ ఏజింగ్ మెడిసిన్ అని గూగుల్లో వెతికేసి ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఆ అమ్మాయి వాడింది సింపుల్గా గ్లూటాథియాన్, ఏమీ కాదు. అది కూడా అందరూ వాడే సేమ్ కంపెనీ గ్లూటాథియాన్. ఎక్కడో విచిత్రమైన ఇల్లీగల్ ప్రొడక్ట్ కూడా కాదు. ఇది మొత్తం సెలబ్రిటీస్ అందరూ వాడతారు, ప్రతి ఒక్కళ్ళు వాడతారు. ఇది సో అయితే ఇంతకీ మీలో చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఆవిడ ఎందుకు చనిపోయి ఉంటుంది? 42 ఏళ్ళ వయసులో కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వచ్చి ఉంటుంది? సింపుల్ థింగ్ అండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, చాలామంది హార్ట్ అటాక్లు వచ్చి, కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతున్నారు అర్ధాంతరంగా. అనేక మంది సెలబ్రిటీస్ టాప్ పెద్ద హీరోలు, స్టార్స్ కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్లు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. మీకు ఇప్పటికీ కూడా వెలగలేదు, మైండ్లో బల్బు వెలగలేదు. అంతకుముందు కూడా సెలబ్రిటీస్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవారు కదా, అంతకుముందు కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చి మనం ఎక్కడ చూడలేదు. ఎవరు బాగా వయసు పెరిగాక చనిపోయేవారు. ఇప్పుడు ఏంటి, మంచి వయసులో ఉండి మంచి ఫిట్గా ఉన్న సెలబ్రిటీస్ చనిపోతున్నారు. ఎందుకు? సింపుల్ థింగ్ అండి. ఎవరు ఏమనుకున్నా వాస్తవం, కోవిడ్ వ్యాక్సిన్
సింపుల్ అండి. ఇంక అంతకు మించిన ఇంక వేరే రీజనే లేదు. కోవిడ్ వ్యాక్సిన్ కొంతమంది డాక్టర్స్ చాలా అమాయకంగా ఆ వ్యాక్సిన్ అప్పుడు ఎప్పుడో 2000లో కదా వేసింది. అది ఇప్పుడు 2020లో కదా వేసింది. 2025లో హార్ట్ అటాక్స్‌కి దానికి సంబంధం ఏముంది అని అసలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు. అది హార్ట్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులు, పాపులర్ వ్యక్తులు వాళ్ళకి కూడా బేసిక్ సైన్స్ తెలీదు బేసికల్‌గా ఏంటంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏం జరిగింది? చాలామందిలో ఇది బ్యాక్టీరియాని చంపేసి ఒక స్ట్రాంగ్ యాంటీబయాటిక్‌లా ఇది పనిచేసి బ్యాక్టీరియాని చంపేసి ఈస్ట్ పెంచడం జరిగింది. ఈ ఈస్ట్ ఏదైతే పెరిగిందో ఈస్ట్ అనేది నరాల మీద, మన బ్లడ్ సర్క్యులేషన్ మీద, మనకి హార్ట్‌కి అందాల్సిన ఆక్సిజన్ సప్లై మీద ఇలాగా మల్టిపుల్ వేస్‌లో ఇది మన కార్డియాక్ సిస్టమ్‌ని దెబ్బతీస్తుంది చాలామందిలో. అండ్ ఈ ఈస్ట్ అనేది ఎలా అంటే అది వెంటనే చూపించేయదు. ఇది ఇప్పుడిప్పుడు ఇంకా చూపిస్తుంది మెల్లిమెల్లిగా సంవత్సరాలు గడిచే కొద్దీ ఇది ఇంకా చూపిస్తుంటుంది అనమాట. బేసిక్‌గా ఈస్ట్ అనేది అంత ఈజీగా బాడీ నుంచి పోదు. ఆ బాడీ నుంచి పోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇది బాడీ నుంచి పోకపోవడం వల్ల మెల్లిగా ఇప్పుడు దాకా మీరు ఏవైతే హార్ట్ అటాక్లు, కార్డియాక్ అరెస్ట్‌లు చూస్తారో ముందు కూడా చూస్తారు. ఇది ఒక్క 2025తో అయిపోయేది కాదు. 26, 27, 28, 29, 13 అప్పటికే కూడా డాక్టర్స్ ఈ కార్డియాక్ అరెస్ట్‌లు, ఈ హార్ట్ అటాక్‌లకి, కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం లేదు. అప్పుడు ఎప్పుడో కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు ఎందుకు ఇస్తుంది అని అంటూనే ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ మీ బాడీలో ఈస్ట్ పెరిగేలా చేసిందో ఈ ఈస్ట్ అనేది మీ బ్లడ్ని చిక్కగా ఇలా చేస్తుంది. హిమాటిక్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు అంటే ఈ షెఫాలి జరీ వల్ల బ్లడ్ రిపోర్ట్ మనం చూడలేము, కానీ ఇప్పుడు ఏదైనా రీసెంట్ బ్లడ్ రిపోర్ట్ కానీ ఉందంటే ఐఎమ్ డ్యామ్ షూర్ నేను చెప్పగలను ఆవిడ హిమాటిక్ రేట్ అంటే పీసీవీ అనేది డెఫినెట్లీ లిమిట్ దాటి ఉంటుంది. ఇది లిమిట్ దాటి ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ కూడా లిమిట్ దాటి ఉన్నప్పుడు డెఫినెట్లీ బ్లడ్ క్లాటేజ్, అలా బ్లడ్ క్లాట్ అవడం వల్ల ఈ హార్ట్ అటాక్లు కానీ కార్డియాక్ అరెస్ట్లు కానీ డెఫినెట్లీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇవే కాదు, చాలామందికి స్ట్రోకులు, టీఐఏ అంటే మినీ స్ట్రోకులు, ఇవి బాగా పెరిగినాయి. బ్లడ్ క్లాట్స్ వల్ల వచ్చే స్ట్రోకులు, బ్లడ్ క్లాట్స్ వల్ల వచ్చే టీఐఏ, ఇస్థమెటిక్ స్ట్రోక్ అంటాం దాన్ని, ఇవి చాలా పెరిగినాయి. ఇవన్నీ బయటికి రావట్లేదు. చాలామంది వయసులో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు ఇది డెఫినెట్లీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక స్టార్ట్ అయిందని. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇమీడియట్లీ అది ఆ సింప్టమ్ అడుగుని గమనించేది. అది కాలక్రమేణా లాస్ట్ సంవత్సరాలు గడిచి కొద్దీ వాళ్ళకి ఇంకా స్ట్రోకుల మీద స్ట్రోకులు వస్తూ, టీఐ మీద టీఐలు వస్తూ, వాళ్ళకి ఇంకా చేతులు కాళ్ళు తిమ్మిది లెక్కడాలు, మంటలు రాడాలు, పెరిఫెరల్ న్యూరోపతి లాంటివి ఎప్పుడు చిన్న వయసులో 25-30 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. యాక్చువల్లీ ఇదంతా కూడా ఈస్ట్ ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అది ఈస్ట్ ఓవర్ గ్రోత్ దారి తీసి దానివల్ల నరాలన్నీ వీక్ అవుతున్నాయి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ దెబ్బతింటుంది, బ్లడ్ చిక్కగా అవుతుంది. బ్లడ్ చిక్కగా అయ్యి వాళ్ళకి స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్, కార్డియాక్ రిస్కులు పెరుగుతున్నాయి. అదేంటి సంగతి. ఇది మన డాక్టర్స్కి ఎప్పుడు తెలియదు, చెప్పిన అర్థం చేసుకుని ఇది లేదు. అఫ్కోర్స్ ఎవరు ఏమన్నా కూడా ఇదండి మెయిన్ రీజన్. ఆ అమ్మాయి చనిపోవడంలో 90% రీజన్ ఇదే అయి ఉంటుంది. ఇంకా మేబీ ఆ స్మోకింగ్ అలవాటు ఉండడమో, లేకపోతే ఇంకేదైనా మనకు తెలియని అలవాటు ఉండడమో, దానివల్ల ఇది అవ్వడమో, దానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్లీ ఇదే రీజన్ అయ్యి ఉంటుంది. అండ్ యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ వాడడం వల్ల, అందం మీద అంత ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల, ఆవిడ 42 ఏళ్ళు ఉంటే అసలు ముసలిదా అవ్వకుండా అలా ఉండిపోవాలని ట్రై చేయడం వల్ల ఇలా చనిపోయింది, ఇలా మీరు ఎవరు ట్రై చేయకండి, ఇలా అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళందరూ జర్నలిజంకే మచ్చ తెస్తున్నారు. యాక్చువల్లీ ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయదు, ఏమాత్రం రీసెర్చ్ చేయదు. నోటికి ఎంత వస్తే అంత చనిపోయిన వ్యక్తిని ఇంకా బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అదండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.